ఫిబ్రవరి 11 తర్వాత ఈ రాశుల వారికి అదృష్టం పడుతుంది. శని ప్రభావం తగ్గుతుంది. శని సూర్యాస్తమయం అనేక రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రాశిలో ఒక గ్రహం ఉదయించడం, అస్తమించినప్పుడల్లా అది కొన్ని రాశులపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. ఫిబ్రవరి 11, 2024న శనిగ్రహం కుంభరాశిలో అస్తమించనుంది. శని స్వరాశి కుంభంలో అస్తమించి విశేష ఫలితాలను ఇస్తాడు. ఫిబ్రవరి 11న శని 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో అస్తమిస్తోంది. శనిదేవుడు మార్చి 18, 2024 వరకు ఈ స్థానంలో ఉంటాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుండగా కొన్ని రాశుల వారికి అననుకూల రోజులు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సూర్యాస్తమయం మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఫిబ్రవరి 11 తర్వాత మిథున రాశి వారు ఉద్యోగం మరియు వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. అలాంటి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడంతో పాటు వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. వారికి మార్చి 18 వరకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది మరియు వారి డబ్బు పెరుగుతుంది. కుంభరాశిలో శని అస్తమించిన తర్వాత కర్కాటక రాశి వారికి కూడా అదృష్టం పడుతుంది. ఈ రాశి వారు వ్యాపారంలో చాలా లాభపడతారు. ఈ వ్యక్తులు వారి వ్యక్తిగత జీవితంలో వారి భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. అలాంటి వారు వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. కొత్త ప్రణాళికలపై పని చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రాబోవు సమయం కూడా సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి వారికి శని అస్తమించడం వల్ల విజయం లభిస్తుంది. అలాంటి వ్యక్తులు వారి కెరీర్లో పురోగతి సాధిస్తారు మరియు కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు పని విషయంలో ఎక్కువ కాలం ప్రయాణించే అవకాశం ఉంటుంది. భూమి ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం కూడా లాభిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.